హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, శ్రీ రమణ మహర్షి గారి ఆశ్రమంలో రూమ్స్ ఎలా బుక్ చేసుకోవాలి ఏంటి అని నెక్స్ట్ వీడియోలో చెప్తానని ఈ వీడియోలో అయితే చెప్తాను. ఫస్ట్ అయితే మనము stay.gururamana.org.login ఫస్ట్ ఆ వెబ్సైట్లోకి వెళ్ళాలన్నమాట. వెబ్సైట్లో వెళ్ళిన తర్వాత ఇలా పేజ్ అయితే మనకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనము ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట. మన నేమ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, ఇంకా మన ఏజ్ డీటెయిల్స్ అన్నీ అడుగుతుందన్నమాట. ఈ డీటెయిల్స్ అన్నీ మనం ఫిల్ చేసిన తర్వాత రిజిస్టర్ అని క్లిక్ చేస్తే, వన్స్ రిజిస్టర్ అని క్లిక్ చేసిన తర్వాత వాళ్ళు మన మెయిల్ ఐడికి ఒక యాక్టివేషన్ లింక్ అయితే పంపిస్తారు. అప్పుడు మన అకౌంట్ అయితే యాక్టివేట్ అయిపోతుంది. అకౌంట్ యాక్టివేట్ అయిన తర్వాత మనము మళ్ళీ లాగిన్ చేసుకోవాలన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, రిసెప్షన్ అవర్స్ మార్నింగ్ 7:30 నుంచి 12:30 PM వరకు, ఇంకా ఆఫ్టర్నూన్ 2 నుంచి 6:30 PM వరకు అని మెన్షన్ చేశారు. ఇంకా రూమ్స్ అయితే మనం ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే బుక్ చేసుకోవాలి. ఆఫ్లైన్లో రిసెప్షన్లో వెళ్ళి అడిగితే ఇవ్వరనమాట. ఈ రూమ్స్ మనం 3 months ముందు నుంచి అయినా బుక్ చేసుకోవచ్చు, 1 month ముందు అయినా బుక్ చేసుకోవచ్చు అనమాట. మీరు లాగిన్ చేసిన తర్వాత ఇలా ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకోసమైనా బుక్ చేసుకోవచ్చు, లేదు నేను రావట్లేదు వేరే వాళ్ళ కోసం బుక్ చేస్తున్నా అని అలా కూడా బుక్ చేసుకోవచ్చు అనమాట. ఎంతమంది విజిట్ చేస్తున్నారు ఏంటి ఆ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలి. ఇంకా మీకు ఏ డేట్స్లో రూమ్స్ ఉన్నాయని చెప్పేసి అది కూడా ఇలా చూపిస్తుంది అనమాట. డేట్ అయితే సెలెక్ట్ చేసుకుంటాం కదా, తర్వాత మినిమం 3 days స్టే అయితే ఉండాలి. అలా అయితే మీకు ఖచ్చితంగా రూమ్ దొరుకుతుంది. ఇన్ కేస్ 3 days కంటే తక్కువ ఉంటే మేబీ రూమ్ దొరకకపోవచ్చు అని ఇక్కడ వాళ్ళైతే మెన్షన్ చేశారు. ఇక్కడ స్క్రీన్ షాట్లో నేను మెన్షన్ చేశాను చూడండి. ఇంకా తర్వాత డీటెయిల్స్ అయిపోయిన తర్వాత ఇంకా మిగతా డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలన్నమాట. ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు, సీనియర్ సిటిజన్స్ ఎంతమంది ఉన్నారని డీటెయిల్స్ అన్నీ అడుగుతుందన్నమాట. ఆ డీటెయిల్స్ అన్నీ ఇచ్చిన తర్వాత ఎవరెవరైతే వెళ్తున్నారో వాళ్ళందరి నేమ్స్, ఆధార్ కార్డ్ నెంబరు, ఫోటో ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. ఇంకా తర్వాత ఇంకా మిగతా డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత సబ్మిట్ రిక్వెస్ట్ చేసేయాలన్నమాట. వన్స్ మీరు సబ్మిట్ రిక్వెస్ట్ చేసిన తర్వాత మన డీటెయిల్స్ అన్నీ వాళ్ళకి వెళ్తాయి. వాళ్ళు రూమ్ ఉందా లేదా అని చెప్పేసి మనకు మెయిల్ ద్వారా కన్ఫర్మేషన్ అయితే ఇస్తారనమాట. మెయిల్లో మీకు రూమ్ అలాట్ చేస్తున్నామా లేదా అని చెప్పేసి రిటర్న్ మెయిల్లో పెడతారు. ఇంకా ఈ రూమ్స్కి అయితే మనకు ఎలాంటి ఛార్జ్ అయితే చేయరు, ఫ్రీగానే మనకు రూమ్ అయితే ప్రొవైడ్ చేస్తారు 3 days. ఇంకా ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇంతే అండి ఇంక వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో మెసేజ్ చేయండి. బాయ్ బాయ్.